నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనకి ఒక దిశకు చేరాలనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఏ పరిస్థితులనైనా కూడా అధిగమిస్తాం. సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి దైవం కూడా సహకరిస్తుంది. దైవం మానుష రూపేణ అంటారు ఒక్కొక్కసారి. ఒక చిన్న పాప దగ్గర నేను పూర్తిగా చెప్పలేనేమో కానీ ఇది యథార్థమైనటువంటి ఘటన. ఒక ప్రార్థనా మందిరంలో అక్కడ ఉన్నటువంటి అరుగు మీద నిద్రపోతూ అక్కడే ఆ ప్రార్థనా మందిరం వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పలేదేమో కానీ అక్కడే ఉండేటువంటి బోర్ దగ్గర స్నానాలు అన్నీ చేసుకొని ప్రతిరోజు ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఆ ప్రార్థనాలయాలు వచ్చినప్పుడు పలకరిస్తారు కానీ ఎక్కడ చేయి చాపడం ఆ పాపకి ఇష్టం లేదు. మరి ఎలా పోషణ అంటే సాయంత్రం పూట ఏదో చిన్న హోటల్ దగ్గర సాయం చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఆహారం తీసుకొని ఓ 5 రూపాయలు ఇస్తారు, కావాల్సినవి తెచ్చుకొని దాచుకుంటూ ఉంటారు. సరే, ఈ క్రమంలో స్కూల్ యాజమాన్యం మారింది. యాజమాన్యం కొన్ని నిబంధనలు పెట్టింది. ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాలి, షూస్ వేసుకోవాలి. యూనిఫామ్ కొనుక్కునేదానికి, షూస్ వేసుకునేదానికి అందరికీ డబ్బులు లేవు. రోజు హోటల్ వాళ్ళు ఇచ్చే 5 రూపాయలు పోగేసుకుంటే లెక్కేసుకుంటే ఇక 110 రూపాయలు ఎంత. అందుకని ఒక్కొక్కసారి కొంతమంది టీచర్స్ ఎందుకో యాజమాన్యం పెట్టే నిబంధనలు అమలు చేసే క్రమంలో ఇటువంటి పిల్లల్ని స్కూల్కి రావటానికి రానివ్వరు. సరే, ఒక 3 రోజులు 4 రోజులు అమ్మాయి పాఠశాలకు వెళ్ళటం లేదు. పాఠశాలకు వెళ్తే అందరితో కలుగలుపుగా క్లాసులో ఇదిగా ఉంటుంది. సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసినటువంటి ఆ స్కూల్ వాచ్మ్యాన్ వచ్చాడు. అతను కడుపేదవాడు. అతను కూడా ఏమ్మా ఏంటి స్కూల్కి రావటం లేదు అన్నాడు. విషయం చెప్తుంది. ఓ దీనికే ఎంత ఇది అవ్వాలా అన్నాడు. 1 గంట తర్వాత ఆ పాప కాళ్ళకు చెప్పులు వచ్చాయి, రెడీమేడ్ యూనిఫామ్ వచ్చింది. ఏం మాట్లాడలా. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఆ వాచ్మెన్ కుటుంబానికి ఆమె ఆసరా.